నిన్న మార్నింగ్ వెలుగులోకొచ్చిన ఈ ఒక తల్లి, ఇద్దరు పిల్లలు, మాధురి గారు వాళ్ళ ఇద్దరు పిల్లలు ఈ మర్డర్ అనేది మనందరికీ తెలిసిందే. దీనిలో కొంతమంది అనుమానితుల్ని మనం విచారిస్తున్నాం. దీనిలో కూడా కేసు పురోగతుంది. క్లోజ్ మానిటరింగ్‌లో గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో క్లోజ్ మానిటరింగ్‌లో జరుగుతుంది. దీని మీద లేనిపోయిన పుకార్లు ఏమీ చెందవసరం లేదని తెలియజేస్తున్నాను. ఈ కొంతమంది అనుమానితులను పూర్తిగా మనం విచారించిన తర్వాత సరైన నేరస్తుల్ని మీ ముందుంచుతామని చెప్పేసి తెలియజేస్తూ, లేనిపోయిన న్యూస్‌ని స్ప్రెడ్ చేయొద్దు దయచేసి. ఆళ్ళున్నారు, ఈళ్ళున్నారని అనుమానితులు కొంతమంది చెప్పి తీసుకొస్తున్నాం, చెప్పి మాట్లాడుతున్నాము. దీనిలో కరెక్ట్‌గా సరైన నేరస్తుల్ని మీ ముందుంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అది బయట ఇంకా కొంతమంది అరెస్ట్ చేశారు, లేదా సీసీటీవీ ఫుటేజ్‌లని లేకపోతే ఈ లొకేషన్‌లని చెప్తున్నారు. దాని గురించి సరే, ఇయన్నీ మేము తీసుకోవటం వాస్తవమే. ఇయన్నీ కొంతమంది లేనిపోయిన ఫేక్ వీడియోగ్రఫీలు అవి ఇవి కొంచెం స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటివి ఏమి నమ్మొద్దండి. మా దగ్గర ఉన్నయన్నీ టెక్నికల్‌గా తీసుకొని మేము టెక్నికల్‌గా అనాలిసిస్ చేసుకుంటున్నాము. టైమింగ్సు, ఆ కాల్ డీటెయిల్స్ మ్యాచింగు ఇయన్నీ పూర్తి విచారణ అయిన తర్వాత మాత్రమే మేము సరైన నేరస్తులు పలానా వాళ్ళు అని చెప్పేసి చెప్పడానికి ఉండదు. ఈలోపు ఈ కొంతమంది మీడియా సోదరులు లేనిపోయిన న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి వాటిని నమ్మొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు ఎవరిని అదుపులో తీసుకోలేదని కొంతమంది అనుమానితులు తీసుకొస్తున్నాం. వాళ్ళ పెద్దలతోనూ, వాళ్ళ కుటుంబ సభ్యులతో చెప్పి కూడా తీసుకొచ్చి వారిని విచారించి మళ్ళీ ఆళ్ళకి పంపించడం జరుగుతుంది. దీనిలో పురోగతి ఉంది. మేము 1 ఆర్ 2 డేస్‌లో మేము దీనికి సరైన నేరస్తుల్ని ముందు పెడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీడియాకి ఏం చెప్తారు మరి ఈ విషయంలో? అంటే చాలా రకరకాలుగా వార్తలొస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? ఆహ్, దీనిలో భార్య, పిల్లలు హ్మ్. ఈ యొక్క సంఘటన ఘోరమైన సంఘటనే మనందరికీ తెలిసిందే. దీనిలో భర్తకు కూడా కొంచెం నిన్న ఆ సంఘటన చూడంగానే వారు కూడా కొంచెం అన్‌కాన్షియస్ స్టేజ్‌లో చెప్పలేని స్థితిలో ఉన్నాడు. వారిని కూడా విచారించాల్సింది. అసలేం జరిగిందనేది. అదేవిధంగా ఆ మృతురాలు వాళ్ళు మాట్లాడినటువంటి ఫోన్‌లు, వాళ్ళకొచ్చినటువంటి కాల్స్ ఆధారంగా ఇయన్నిటిని కూడా ఫైనలైజ్ చేయాల్సింది కాబట్టి, ఫైనలైజ్ చేసిన తర్వాత ఇది రీజన్ అని చెప్పి సరైన రీజన్ అని చెప్పగలుగుతాము. అంతేగాని ఈలోపు ఎవరు భయపడవసరం లేదు. దీనికి ఈ విధంగానే ఉంటుందనో మనం ఎక్కడ చూస్తూనే ఉన్నాం. అనుకోని సంఘటన జరిగింది. దీని వెనకాల సరైన ఆధారాలతో మీ ముందు తెలియజేస్తామని చెప్పేసి